సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈ రోజు అయితే మనం మార్కెట్కి వెళ్ళి అయితే వచ్చాం. తో సండే స్పెషల్ ఏం చేద్దామా అంటే మొత్తం ఫిష్ మార్కెట్ వెనకేసాం. నాకు నచ్చిన ఫిష్ అయితే లేదు, దొరకలేదు. సో అందుకే ఈరోజు ఏమనుకున్నామంటే తమ్మెల్లో చూస్తారు కదా. సో నాట్ కోడి కర్రీ అయితే చేయబోతున్నా. స్పైసీగా చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ దేశీ అంటే ఇంట్లో పెంచిన నాటుకోడే. సో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మార్కెట్కి వెళ్ళి అయితే తీసుకొస్తాము. సో ఇప్పుడు ప్రిపరేషన్ రెసిపీస్ అయితే చూపించేస్తా. సో చాలా ఇంపార్టెంట్, చెప్పడం మర్చిపోయారు. మీరు ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గో. అండ్ మీకు ఇంగ్రీడియంట్స్ చూపించేస్తా అండ్ ఎలా ప్రిపరేషన్ చేయాలి అది చూపిస్తా. సూపర్ సూపర్ రెసిపీ. నో ఎక్స్ట్రా మసాలా, నథింగ్. చాలా ఎక్కువ మసాలాస్తో ఏం చేయము, నార్మల్ చేస్తాం అండ్ చాలా బాగా చేస్తాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ సండేని ఎంజాయ్ చేయండి. మనతో మాట్లాడుకుందాం. స్కిప్ అవ్వకండి బికాస్ ఎవ్రీ టిప్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్. సో లెట్స్ గో అండ్ చేసేద్దాం. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చికెన్ నాటుకోడి. సో దీన్నైతే బాగా కాల్చి ఆ తర్వాత కడిగి చిన్న చిన్న ముక్కల కింద అయితే ఉంచుకున్నాం. అండ్ కొత్తిమీర కావాలి. కొత్తిమీర స్టెమ్స్ కూడా స్టెమ్స్ ఉండాలి అండ్ కొత్తిమీర ఆకులు 2 కట్ చేసి ఉంచుకోండి. అండ్ ఇది జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ పేస్ట్ చేసి అంతే వేసి వాటర్ వేసి అయితే మిక్స్ చేసి ఉంచుకున్నా. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్ కాశ్మీరీ, గరం మసాలా అండ్ ఇవైతే డ్రై రెడ్ చిల్లీస్, జీరా, జావిత్రి, యాలకులు అండ్ లాంగ్ అండ్ సినిమన్ అండ్ ఇది స్టార్ ఆనియన్ అండ్ బిర్యానీ ఆకు. ఇవి రెడీగా ఉంచుకోవాలి. అండ్ 4 ఆనియన్స్ తీసుకోవాలి. 1 కేజీ కాబట్టి పెద్ద సైజువి 4 ఆనియన్స్ తీసుకున్నా అండ్ 3 టమాటోస్ అయితే తీసుకున్నా. సో ఇదైతే మీరు రెడీ చేసి ఉంచుకోవాలి. రెడీ చేసి ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది నేను మ్యారినేషన్ ఏం చేయలేదు, డైరెక్ట్ చేస్తా. మ్యారినేషన్ ఏం అవసరం లేదు. మీకు ఇంకా కావాలంటే నేను ఒక నిమ్మకాయ పిండుకున్నా. సో ఒక నిమ్మకాయ పిండుకొని అయితే ఇది కలుపుకొని ఒక 1 అవర్ గానీ 30 మినిట్స్ గానీ ఉంచుకోండి. ఆ స్మెల్ రాదు, నీసు వాసన అయితే రాదు. సో ఇప్పుడు లెట్స్ గో. ఇవి కటింగ్ చేసుకొని అయితే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే ఆనియన్స్‌ని స్లైసెస్ కింద ఎంత సన్నంగా స్లైస్ చేయగలిగితే అంత సన్నంగా అయితే స్లైస్ చేసుకోండి. సో వీటిని సన్నంగా మనం ఎందుకు ఎక్కువ స్లైస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది మనం గ్రేవీ చేసినప్పుడు చాలా బాగా కరిగిపోతుంది. సో ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలి ఎప్పుడైనా. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక 4 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని నేను మాక్సిమం ఒక 300-400 గ్రామ్స్ అవుతుంది. సో అలా చూసుకొని మీరైతే తీసుకోవాలి. అండ్ ఎన్ని ఉల్లిపాయలు తీసుకుంటే దానికంట ఒకటో తక్కువ టమాటో అయితే తీసుకుందాం. సో ఇది అండ్ చాలామంది అయితే వీడియోలో కామెంట్ చేశారు ఫర్దర్ వీడియోలో, ఈ అన్న ఎడిటింగ్ ఇవన్నీ ఎక్కువ చేయవేంటి అనేసి అంతే. సో ఐ డోంట్ లైక్ ఎడిటింగ్ ఎక్కువ. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను నా వీడియోస్ రా ఉంచడానికి బికాజ్ ఐ లైక్ ఇట్. రాగా ఉంటే మీరు కూడా కనెక్ట్ అవుతారు అండ్ మీరు కూడా చూసి అనుకుంటారు ఎలా చేస్తున్నాడు అంటే. ఎక్కువ ఎడిటింగ్ అలాంటివి అయితే నాకు నచ్చవు. సో దట్స్ వై నేను ఎక్కువ నా బ్లాగ్స్ కానీ, నా కుకింగ్ బ్లాగ్స్, నా ట్రావెలింగ్ బ్లాగ్స్ అయితే నేను రా ఉంచడానికి ట్రై చేస్తుంటాను. బికాజ్ మీకు కూడా నచ్చుతుంది. ఎక్కువ ఎడిటింగ్ అలాంటివి నాకు నచ్చవు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే చూస్తుంటారో, సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఇంకా చేయలేదో వాళ్ళైతే ప్లీజ్ చేసి ఉంచండి. బికాజ్ ఎలాంటి మంచి మంచి వీడియోస్‌తో అయితే నేను ముందు ముందు వస్తుంటా. సో అండ్ అవర్ కుకింగ్ ఛానల్ ఈజ్ ఆల్సో డైలీ ఏదో ఒక కుకింగ్ అయితే నేను చేస్తుంటా అండ్ పెడుతుంటా. అండ్ సమ్‌టైమ్స్ ఇప్పుడు రీసెంట్‌గా నేనైతే అనుకుంటున్నా ఒక 1.5 మంత్ తర్వాత అయితే ఒక ట్రావెలింగ్ చేయబోతున్నా. సో ఆ ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా మీకు పెడతా. ఎంత వీలైతే అంత పెడతా. అండ్ వేరే స్టేట్‌కెళ్ళి అక్కడైతే నేను ఫుడ్స్ ట్రై చేస్తా, ఎక్స్‌ప్లోర్ చేస్తా. అలా అక్కడ ఫుడ్స్ ఎలా ఉందో, ఏంటో అనేసి. మళ్ళీ ఆ ఫుడ్‌ని అయితే నేను రిటర్న్ వచ్చిన తర్వాత కంపల్సరీగా ఇక్కడ ట్రై చేసి మీకైతే చూపిస్తా ఎలా చేయాలో ఏంటో అనేసి. సో ఇవన్నీ మిస్ కాకూడదంటే మీరైతే మమ్మల్ని ఒక సబ్స్క్రైబ్ చేసి అయితే ఉంచాలి. అండ్ ఎవరికైతే నచ్చుతుందో వీడియో వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. అండ్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో
అది నాకు తెలుసుకోవాలనేసి ఉంది. సో, దాని గురించి అయితే మీరు మనకి కామెంట్ చేసి ఉంచండి. సో, టొమాటో కూడా చాప్ అయిపోయింది. టొమాటో కూడా చూసారా ఎంత థిన్ స్లైస్‌గా చాప్ చేసుకున్నా. సో, ఇలా టొమాటోని కూడా చాలా థిన్ స్లైస్‌గా చాప్ చేసుకొని ఇప్పుడైతే రెడీ అయిపోతాం. సో, మీకు కుకింగ్ అయితే చూపించేస్తా. నా బోరింగ్ ఫేస్ చూడాలి అవసరం లేదు ఇంకా. సో, లెట్స్ గో. మీరు కుకింగ్ అయితే చూడండి ఇక. సో, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఏదైతే హోల్ గరం మసాలా రెడీ చేసుకున్నామో అవి వేసుకున్నాము. ఆయిల్ మాత్రం ఫుల్ హీట్ అవ్వాలి బాగా. ఆ తర్వాత అయితే ఒక హోల్ గార్లిక్ వేసుకున్నాం. అండ్ ఫుల్ హీట్ అయిన తర్వాత అయితే ఆనియన్స్‌ని కూడా వేసుకుందాము. లో లో హీట్‌లో మాత్రం వేయకండి ఆనియన్స్. ఎందుకంటే ఆనియన్స్ మనకి బాగా బ్రౌన్‌గా అవ్వాలి. ఇదే గ్రేవీ అవుతుంది కాబట్టి దీన్నైతే మంచి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేయండి. వేసైతే దీన్ని ఫ్రై చేసుకోండి ఆనియన్స్‌ని. గోల్డెన్ బ్రౌన్ కింద రావాలి. కావాలంటే మీరు మధ్య మధ్యన కవర్ చేసుకొని కూడా దీన్ని కుక్ చేసుకోవచ్చు. లేదా మీరు ఫ్రై చేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు. కుక్ చేసుకుంటే కొంచెం వేరేగా అయిపోద్ది. కానీ ఫ్రై చేస్తే మంచిదే. సో, ఫ్రై చేయడానికి ఇంకొక ప్రాసెస్ చెప్పేస్తాను మీకు. అన్నిటికంటే బెస్ట్ ప్రాసెస్ మీరు ఎప్పుడైనా ఇలా ఆనియన్ వేసిన తర్వాత కొంచెం దీంట్లో సాల్ట్ కానీ వేసేస్తే ఇది చాలా వేగంగా ఫ్రై అండ్ కుక్ అయిపోతుంది. సో, ఇదైతే ఫ్రై చేయండి. సో, దీన్నైతే ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వరకు గోల్డెన్ బ్రౌన్ కాదు యాక్చువల్‌గా అయితే కొంచెం డీప్ బ్రౌన్ రావాలి. అప్పటి వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకుందాం. సో, నేను కవర్ చేసుకొని అయితే ఒక 2-3 మినిట్స్ ఉంచుకున్నాం. సో, ఇప్పుడైతే అండి. అండ్ దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. మనం ఎప్పుడైనా నాన్ కోడి చేసుకున్నామంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని చేయాలి. నేనైతే మస్టర్డ్ ఆయిల్ వాడుతుంటా ఆవాల నూనె. మీరైతే రిఫైన్‌లో కూడా చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా చికెన్, మటన్, నాన్ వెజ్ అంటూ ఏమైనా చేస్తే ఆవాల నూనె వాడుకోవడం బెస్ట్. టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. అండ్ చాలా మందికైతే ఆవాల నూనె నచ్చదు. బికాజ్ స్మెల్ వస్తది అది ఇది అనేసి. సో, అలాంటి టైంలో అయితే మీరు దీన్ని కొంచెం బాగా హీట్ చేసి జింజర్ గార్లిక్ కొంచెం వాటర్‌లో కలిపైతే ఆ వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అలా స్ప్రింకిల్ చేసుకుంటే మీకు ఆ వాసన ఏదైతే ఉంటదో అదైతే పూర్తిగా కట్ అయిపోతుంది. ఆ తర్వాత అయితే మీరు వండుకోవచ్చు. అది డైరెక్ట్ ఘీ లాగా ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. సో, అలా చేసుకోండి. సో, ఇప్పుడు మాక్సిమం మనకు బ్రౌన్ అయిపోయింది కాబట్టి, ఈ బ్రౌన్ అయిన టైంలో అయితే మన దగ్గర ఈ చికెన్ అయితే ఉంది. ఆ చికెన్ పీసెస్‌ని అయితే దీంట్లో వేసుకుందాం. ఇక్కడైతే ఏం మసాలా ఏం వేయలేదు మనం. జస్ట్ దీన్ని కూడా చికెన్‌ని కూడా ఈ ఆయిల్‌లో మనం ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత అయితే మనం మిగతావన్నీ యాడ్ చేసుకుందాం. సో, చికెన్ వేసి అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఈ టైంలో అయితే మీరు కొంచెం పసుపు వేసుకుంటే ఈ టైంలో అయితే మ్యారినేట్ చేయలేదు కాబట్టి మనం ఈ చికెన్ అయితే కలర్ పట్టేస్తుంది. సో, ఈ టైంలో అయితే ఒక 1½ స్పూన్ అయితే పసుపు వేసుకొని దీన్ని బాగా ఒక మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని అయితే ఈ ఆయిల్‌లో దీన్ని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఆ తర్వాత అయితే మిగతా మనకి మసాలా ఇవైతే ఏవి రెడీ చేసుకున్నా అవైతే కలుపుకుందాం దీంట్లో. సో, చూసారుగా ఒక 5 మినిట్స్ నేనైతే కవర్ పెట్టుకొని దీన్ని బాగా చేసుకున్నా. సో, ఆ ఆయిల్ కూడా సెపరేట్ అయింది. ప్లస్ ఈ చికెన్‌లో ఉన్న వాటర్ కూడా మనకి బయటకొచ్చేసింది. సో, దీనివల్ల ఏమవుతదంటే మనం ఎప్పుడైనా మసాలా వేసినప్పుడు ఈ వాటర్ అయితే ఏది ఉంటదో ఇది కంపల్సరీ ఉండాలి. లేకపోతే మసాలా మాడిపోద్ది. అండ్ మసాలా మాడిపోయిన తర్వాత టేస్ట్ అయితే బాగోదు. సో, దీనివల్ల ఈ టైంలో మనం అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో అది ఒక 2 స్పూన్ కొంచెం ఎక్కువ వేసుకుందాం. 2 స్పూన్ వేసుకొనైతే దీన్ని ఒక మంచి మిక్స్ చేసుకుందాం మంచిగా. సో, నార్త్ స్టైల్ చేసినప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ముందు వేసేయకండి ఎప్పుడైనా. లేకపోతే కొంచెం చేదనే టేస్ట్ వచ్చేస్తుంది. సో, ఈ వాటర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ దీంట్లో ఆయిల్ కూడా సెపరేట్ అయింది కాబట్టి ఈ టైంలో మనం వేయడం వల్ల ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో అది చాలా మంచి ఫ్లేవర్ అండ్ ఆ వాటర్ అండ్ ఆ ఆయిల్‌తో అయితే కలిసిపోయి చాలా బాగా కుక్ అవుతది. ఆ స్మెల్ కూడా రాదు జింజర్ గార్లిక్ స్మెల్. సో, ఈ టైంలో ఇది అలా చేసుకున్న తర్వాత మనము ఏదైతే
గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకున్నాం. ఆ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా ఈ టైంలో దీంట్లో వేసుకున్నాం. వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్నాం. బాగా రెండు మిక్స్ అయిపోయినట్టుగా అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టైంలో దీని సీక్రెట్ ఏదైతే ఉందో, దేనివల్ల అయితే దీని టేస్ట్ చాలా మంచిగా వస్తుంది, అది మన కోరియండర్ స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనకి కాళ్ళు ఉంటాయో, కొత్తిమీర కాడలు ఏవైతే మనం పడేస్తుంటామో అవి పడేకండి. ఎప్పుడు ఎలా యూజ్ చేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. దాంట్లో చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది కూడా. మనకి చాలా మందికి తెలియదు కాబట్టి పడేసుకుంటారు. పడేయకుండా దాన్ని ఎలా ఫస్ట్ కుకింగ్లో వేసుకోండి. వేసి దాంట్లో కుక్ అవ్వనివ్వండి. ఆ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా బయటకు వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ అలాంటి టైంలో అయితే ఇంకొక 10 మినిట్స్ దీనికైతే మనం కవర్ చేసుకొని కుక్ అవనిద్దాం. సో ఎవ్రీ 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే 5 మినిట్స్కి అయితే అండ్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నప్పుడు మరీ లో కాదు, లో టు మీడియం ఫ్లేమ్లో. సో చూడండి, ఆయిల్ కూడా ఎంత బాగా సెపరేట్ అయ్యింది అండ్ ఆ గ్రేవీ కూడా ఆల్రెడీ మీకు ఆ ఉల్లిపాయలు అయితే కనిపించు. చూడండి, ఉల్లిపాయ అయితే మొత్తం బాగా పేస్ట్ అయిపోయింది, గ్రేవీ టైప్ అయిపోయింది. సో ఈ టైంలో అయితే మనం టొమాటో ఏవైతే సన్నంగా స్లైస్ చేసుకున్నామో ఆ టొమాటోస్ అయితే వేసుకుందాం. టొమాటో ప్యూరే కూడా పేస్ట్ కూడా మీరు వేసుకోవచ్చు. బట్ నేను ఎందుకు వేయలేదంటే నాట్ కోడ్ కాబట్టి కొంచెం ఎక్కువ కుక్ అవుతుంది కాబట్టి ఎలా వేసేసిన మనకి ఏంటంటే అది గ్రేవీ లెక్క డిజాల్వ్ అయిపోతుంది. సో మీరు అలా వేసుకోవచ్చు. అండ్ ఈ టైంలో అయితే జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ ఏదైతే వాటర్లో మిక్స్ చేసి ఉంచుకున్నామో అది కూడా వేసేద్దాం. వేసి మనకి కస్తూరి మేథి ఏదైతే ఉందో ఆ కస్తూరి మేథి కూడా వేసుకుందాం. దీంట్లో కస్తూరి మేథి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం, 1 kg కాబట్టి. దీన్ని ఇప్పుడు ఒక మంచి జెంటల్ మిక్స్ చేసేసి దీంట్లో మనం ఇప్పుడు మనకి ఎంత కావాలి తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం. ఎందుకంటే టొమాటో కూడా వేసాము, సాల్ట్ కూడా ఫస్ట్ వేసి ఉన్నాం ఆనియన్స్లో కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు టొమాటో వేసాం కాబట్టి వేసేస్తున్నాం. సో టొమాటో కూడా చాలా వేరంగా గ్రేవీలో కలిసిపోతుంది. అండ్ మనకి సాల్ట్ కూడా ఏం అవసరం లేదు, మీకు టేస్ట్ బట్టి అయితే మీరు సాల్ట్ వేసుకొని ఇప్పుడే మిక్స్ చేసుకోండి. అండ్ మీడియం టు హై ఫ్లేమ్లో అయితే గ్యాస్ని పెట్టుకొని దీన్ని అయితే కవర్ చేసేద్దాం. కవర్ చేసి ఇంకొక మళ్ళీ 10 మినిట్స్ తర్వాత అయితే దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకుందాం. సో మనకు ఒక 10 మినిట్స్ అయ్యిందనమాట. సో చెక్ చేసుకుందాం. సో చూసారా, ఈ వాటర్ ఎంత బాగా రిలీజ్ అయ్యింది అండ్ ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మంచి మిక్స్ చేసుకుందాం. అండ్ చూడండి, టమాటో ఏదైతే ఉందో అది కూడా బాగా గ్రేవీలో కలిసిపోతుంది. సో ఈ టైంలో అయితే ఇప్పుడు ఈ టమాటోస్ ఎప్పుడైతే చూస్తారో బాగా మెల్ట్ అయిపోయింది. సో ఈ టైంలో అయితే మనం దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఏదైతే ఉంటుందో ఫర్ కలర్, సో కలర్ కోసం ఇది ఒక 1.5 స్పూన్ అయితే మనం వేసుకుందాం. ఇది ఎక్కువ స్పైసీ ఉంటుంది, జస్ట్ కలర్ కోసం. సో ఒక 2 స్పూన్స్ అయితే మీరు వేసుకోవచ్చు. అండ్ స్పైసీనెస్ కోసం అయితే మనం గ్రీన్ చిల్లీస్ని పేస్ట్ చేసి వేసాం కాబట్టి ఆ స్పైసీనెస్ ఉంటుంది. అండ్ ఈ కాశ్మీరీ చిల్లీ వల్ల ఏమంటే ఈ చికెన్కి కలర్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఈ టైంలో అయితే కలిసిపోయింది బాగా. చూసారా కలర్ అంత బాగా వస్తుంది. సో ఈ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో అయితే మనం కొంచెం ఒక 1 స్పూన్, 1 kg కాబట్టి ఒక 1 స్పూన్ మనకి ఏదైతే హోమ్ మేడ్ గరం మసాలా ఉందో, నేను హోమ్ మేడ్ చేసుకున్నాను, ఆ గరం మసాలా అయితే 1 స్పూన్ మనం కలుపుకుందాం. కలిపి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ ఈ టైంలో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం ఈ టైంలోనే వాటర్ అయితే యాడ్ చేయాలి. బికాస్ ఉప్పు కూడా ఫ్రై అయితే మన రెడ్ చిల్లీ పౌడర్ అది బ్లాక్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ టైంలో అయితే మనం వాటర్
కలుపుకుందాం. సో, వాటర్ కూడా యాడ్ చేసినప్పుడు ఎప్పుడైనా కోల్డ్ వాటర్ గాని, నార్మల్ వాటర్ ఎప్పుడూ యాడ్ చేయకండి. వీలైతే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేయండి ఎప్పుడైనా. హాట్ వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే, ఆ టెంపరేచర్ బ్యాలెన్స్ ఉంటది. లేకపోతే ఏమైతదంటే, ఇప్పుడు మనం కోల్డ్ వాటర్ గాని, నార్మల్ టెంపరేచర్ వాటర్ ఏస్తే, ఇది సడెన్‌గా లో అయిపోతుంది హీట్. హీట్ లో అయిపోవడం వల్ల చికెన్ అయితే మనకి చివీనెస్‌గా చాలా రబ్బరీగా తయారవుతుంది. సో, దానివల్ల అయితే ఎప్పుడైనా అవాయిడ్ చేయండి నార్మల్ వాటర్ ఎయడానికి. హాట్ వాటరే వేయండి. సో, ఆ టెంపరేచర్ కూడా మెయింటైన్ ఉంటది చూడండి. గంట బాయిలింగ్ కూడా వస్తుంది. సో, దానికైతే చికెన్‌కైతే ఎఫెక్ట్ అవ్వదు. ఎప్పుడైనా ఏ వంటకం చేసుకున్నా హాట్ వాటర్ ప్రిఫర్ చేయండి. సో, ఆ టెంపరేచర్ బ్యాలెన్స్ ఉంటుంది. అండ్ మీకా చికెన్ గాని ఏవైనా ఏ కర్రీ చేసుకున్నా మీకు ఆ టెంపరేచర్ బావుంటది. ఫ్లేవర్స్ బావుంటది. సడెన్‌గా డ్రాప్ అయ్యేసైతే ఫ్లేవర్స్ పోవు. సో, యాహ్! ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కవర్ పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ మనం మీడియం టు హై ఫ్లేమ్‌లో అయితే దీన్ని కుక్ చేసుకుందాం. సో, ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ వెయిట్ చేశాను. 15 వెయిట్ చేసిన తర్వాత అయితే చెక్ చేసుకుందాం. చూసారా కలరు? ఎంత బాగా కలర్ వచ్చిందో. సో, ఇప్పుడైతే దీంట్లో మనం కొరియాండర్ లీవ్స్ ఏదైతే ఉన్నాయో అవి వేసుకుందాం. సో, ఇది రెడీ అయిపోయింది. సో, దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు టేస్ట్ చేస్తాం. టేస్ట్ చేసి అయితే మీకు రివ్యూ చెప్తా ఎలా ఉందో, ఎంత బాగుందో. సో, రైట్, లెట్స్ గో టేస్టింగ్‌కి అయితే వెళ్ళిపోదాం. సో, చూసారు కదా గైస్, నాటుకోడి కర్రీ అండ్ విత్ బగారా రైస్, లిటిల్ బగారా రైస్ అయితే చేసుకున్నా. ఆనియన్స్, లెమన్ ఇవైతే తీసుకున్నా. సో, యాహ్! ఇప్పుడైతే టేస్ట్ చేస్తా. టేస్ట్ చేసి మీకైతే రివ్యూ చెప్తా ఎలా ఉందో. సో, ఫస్ట్ అయితే మనం కొంచెం లెమన్ ప్రెస్ చేసుకుందాం. అండ్ దాంతో పాటు అయితే నాటుకోడి అండ్ కొంచెం అలా గ్రేవీ తీసుకుందాం. అండ్ ఒక చిన్న ఉల్లిపాయ పీస్ అయితే దీనిపైన పెట్టుకుందాం. సో, యాహ్! నౌ టేస్ట్. వాహ్! ఐయామ్ గ్రేట్. చాలా స్మూత్‌గా, చాలా సాఫ్ట్‌గా అయితే ఉడికింది. అండ్ ఆ మసాలా గ్రేవీతోని బాగా కుక్ అయింది. అండ్ చాలా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అయితే ఈ స్టైల్‌లో ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసి ఇంట్లో తినండి. అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీకైతే ఈ వీడియోని. అసలుకి ఎక్సలెంట్ అండి. నోరులో అలా పీస్ అయితే కరిగిపోతుంది. అంత సాఫ్ట్‌గా అయితే చాలా మెల్టింగ్‌గా చాలా బాగా అయితే, అందుకే గల నాటుకోడి రేట్ ఎక్కువ. సో, యాహ్! నాటుకోడి కర్రీ అది చాలా బావుంది విత్ బగారా రైస్. ఈ బగారా రైస్ రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి. కామెంట్‌లో చేస్తే అయితే నేను నెక్స్ట్ టైమ్ బగారా రైస్ రెసిపీ కూడా మీకు చెప్తా. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. సో, యాహ్! నేనైతే తింటా. బట్ మీరైతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అండ్ ఈ వీడియోని ఎలా ఎంజాయ్ చేశారో, ఎలా నచ్చిందో మీకు కామెంట్‌లో అయితే చెప్పండి. అండ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం మళ్ళీ నెక్స్ట్ అంత మంచి రెసిపీతోని వచ్చినప్పుడైతే మీరు మిస్ అవుతారు. సో, ఇలాంటి మంచి రెసిపీస్ కావాలంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. అండ్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. టాటా. బీ సేఫ్.